ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా టెక్ నిపుణులు చాలా మంది ఉన్నారు కాబట్టి మన పైన ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయి అనే దాని మీద కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. అంతర్జాతీయంగా మనం చూస్తే భౌగోళిక రాజకీయాలు మారుతున్నాయి. దాంతోపాటు యూరోప్ కూడా అంటే ఐరోపా దేశాల్లో కూడా భద్రతాపరమైన అంశాలు వస్తున్నాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విధానాలు మారిపోతున్నాయి. మనం చూస్తే రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ కూడా వచ్చి భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకుందనమాట. ఇంకో పక్క బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. మరో పక్క ఏఐ కృత్రిమ మీద రావడం వల్ల ఉత్పత్తి కూడా భారీగా పెరిగిపోతుందని ఆశతో పలు సంస్థలు భారీగా ఏఐ మీద పెట్టుబడులు పెడుతున్నాయి అనమాట. ఈ రంగంలో పెద్ద పెద్ద కరెక్షన్స్ రాకపోతే, దిద్దుబాటు రాకపోతే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద నుంచి మనకు పెద్ద ముప్పై పొంచి ఉందని చెప్పి కూడా అంచనాలు చెప్తున్నాయి అనమాట. అయితే ఎకనామిక్ సర్వే ఒక మాట కూడా చెప్పింది, భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించే దేశంగా మాత్రమే ఉండకూడదని, సొంతంగా ఏఐ పరిష్కారాలను సృష్టించే గ్లోబల్ లీడర్ గా మన దేశం మారాలని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే 2026 ఆకాంక్షిస్తోంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీపడి భారీగా ఏఐ మోడల్స్ నిర్మించాలని, అదేవిధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడే అప్లికేషన్స్ ఆధారిత ఆవిష్కరణలపై ఏఐ దృష్టి పెట్టాలని చెప్పి, మన కొత్త టెక్నాలజీ దృష్టి పెట్టాలని చెప్పి, ఇతర దేశాల యొక్క ఏఐ ప్లాట్ఫామ్స్ వాడుకుంటూ పోతే అదే మన దేశానికి ప్రమాదకరమని, మన దేశంలో ఉన్న ఏఐ మిషన్, ఏఐకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే 2026 అభిప్రాయపడుతోంది.